కొన్ని కుటుంబాలు భయంకరమైన శ్రమలో ఉంటాయి. అప్పుల్లో పీకల దాకా మునిగిపోయి ఉంటారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఇల్లు దొరలటం కష్టమైపోయి ఏం చేయాలో అర్థం కాదు. చచ్చిపోతే బాగుండని యాతన పడుతుంటారు, వేదన పడుతుంటారు, చావును ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుల బాధ భరించలేక కుటుంబ సభ్యులు ఇంటిలో వెలిగించబడిన ఒక దీపం ఉంటే ఆ వ్యక్తి వెలిగించాల మిగిలిన వాళ్ళని. ఏ విషయంలో తెలుసా? విశ్వాస విషయంలో వెలిగించాలి. ఏమనో తెలుసా? కృంగిపోవద్దు, భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. మనం ప్రభువుని నమ్ముకున్నాం, యేసయ్య బిడ్డలం. ఆయన మనల్ని అవమానానికి అప్పగిస్తే అవమానం పొందుదాం. ఆయన మనల్ని రోడ్డు పాలు అవడానికి అప్పగిస్తే రోడ్డు పాలు అవుదాం. అంత మహామహుడే ఆ మహిమను వదిలిపెట్టి మన కోసం వచ్చి నవ్వుల పాలయ్యాడు కదా. ఉమ్ములు సహించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, పిడి గుద్దులు తిన్నాడు, అరచేతి దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన అవమానాల్లో మనమెంత? ఏ పాపము చెయ్యని ఆయన అన్ని అవమానాలు పొందితే తెలుసో తెలియకో కొన్ని పొరపాటు క్రియలు చేసి అప్పుల పాలే మనం కొంచెం అవమానం పొందుతున్నాం. ఇదేం పెద్ద మన కిరీటం కింద పడిపోయే విషయమేం కాదుగా. ఓర్చుకుందాం. విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. మనకు నిరీక్షణ కలదు. ఏంటి నిరీక్షణ అంటే, ఈరోజు మీరు చూచుచున్న ఐగుప్తీయులని ఇక ముందు మీరు చూడరు అని దేవుడు మోషేతో సెలవిచ్చాడు. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజంతో సెలవిచ్చాడు.